మనోడుకుండే కాన్ఫిడెన్స్ అసలు ఇంపాసిబుల్. అరే నేను రావడం నా రెస్పాన్సిబిలిటీ రాని ఒక మెసేజ్ కొడితే నాకు లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఇప్పటి నుంచో బాకీ, ఇది బాకీ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నేను చాలా మందికి ఎన్టీఆర్ అని వస్తుండు అంటే కూడా చాలా మంది నేను ఏదో వాగుతున్నా అనుకున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎర్లీ ఏజ్ లో చాలా కష్టం. అది విశ్వకి నిజంగా కుదిరింది, అది పూర్వజన్మ సుకృతం, అది దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, వాళ్ళ అమ్మ నాన్నలు చేసుకున్నటువంటి వాళ్ళ ఆశీస్సులు, తను చేసుకున్న పుణ్యం అది. తనతో ఆ రోజు కూర్చొని భోజనంలో మాట్లాడుతున్నప్పుడు చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి తన గురించి. తను ఏదో ఒకటి ప్రూవ్ చేద్దామని, సమాజానికి కాదు తనకి తానే ప్రూవ్ చేసుకుందామని బయలుదేరినటువంటి నటుడు తను. హీ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్. తను ఆనంద పొందాలి, తను కాన్ఫిడెంట్ గా ఉండాలి. తను కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీ అందరినీ ఆనందింప చేయగలుగుతాడనే నమ్మకం తనది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ చచ్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ హోల్ ఇండియా ప్రౌడ్. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పిన ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడరా అంటే నా ఎన్టీఆర్ అని చెప్పిన.